ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా ఆయన నియమించేటప్పుడు మీకు అత్యంత సన్నిహితంగా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డికి. మీరు ఒక మాట చెప్పలేదు, అన్న వద్దు మనకు నష్టం జరిగే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఎంత సాన్నిహిత్యం ఉన్నా నేను వారికి చెప్పినానంటే కూడా బాగుండదు, కానీ నేను ఇండైరెక్ట్ చెప్పిన అన్న అప్పటికి నేను సీతక్క ఇంట్లో కొట్లాడినప్పటికీ ఆయన చైర్మన్ కాదు. ఓకే, నాకు అప్పుడు అర్థమైంది ఆయన అప్పటి వరకు నాకు ఆయన ఒక స్టాచ్యర్, పెద్ద గుట్ట పర్వతం లాంటి వ్యక్తి. నా దగ్గర కొట్టినప్పుడు అనుకున్నాను ఈయనకు అంత నాలెడ్జ్ ఏం లేదు, ఉన్న దాంట్లో ఏదాంట్లో ఉందేమో అని నేను రేవంత్ అన్న గారికి నేరుగా చెప్పకపోయినా ఒకరిద్దరికి చెప్పిన, నేను హింట్ ఇచ్చిన. ఆయన వల్ల కాదు, ఆయన ముక్కు సూటి, ఆయన ముక్కు మీద కోపం. ఆయన తెలుసా కాలింగ్ బెల్ ఉంటుంది చూడండి టేబుల్ మీద, వాళ్ళ ఆఫీస్ మా దగ్గర ఉంటుంది నాంపల్లి, మన ఎల్బీ స్టేడియం ఆపోజిట్. బెల్లు పని చేయకపోతే ఇసిరి కొడితే పగిలిపోతే అటెండర్లు దాన్ని ఎత్తు కూడా లేరుకొచ్చిన రోజు కూడా నాకు తెలుసు. అంత ముక్కోపి ఆయన, ఆయన చాలా ముక్కోపి. అటువంటి వాళ్ళకి వద్దు అని కూడా చెప్పిన నేను. నాకైనా శత్రువు కాదు, నాదే అనేది ఒక యూనియన్ కాదు, నాకేమైనా ఇది కాదు. ఇప్పుడు ఈ రిపోర్టు తయారు చేసేటప్పుడు ఏమైనా టీచర్ సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయులతో కావచ్చు, ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలు ఎక్కడ మాట్లాడలేదు. నేనే ఎగ్జాంపుల్, టీపీఆర్టీ అని నా సంఘం, నేను వ్యవస్థాపక అధ్యక్షుని. ఓకే, నేనే ఓ రోజు పోయి సార్ ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు ఎక్కువైతున్నాయి, బీదోళ్ళు కట్టలేకపోతున్నారు సార్, హాల్ టికెట్లు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ని ఇబ్బంది పెడితే తాలిబొట్లు అమ్మి తెచ్చి కడుతున్న రోజులు సార్, మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి సార్, ప్రైవేట్ స్కూళ్ళ మీద నియంత్రణ చేయమనండి అని చెప్పిన. లేదు హర్షవర్ధన్ మంచి టాపికే, నువ్వు రోజు రిపోర్ట్ తీసుకురా అన్నాడు. నేను మా యూనియన్ ఉమాకర్ రెడ్డి, పర్వత సత్యనారాయణ ఇద్దరు జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్లు తీసుకుపోయి ఒక 70 పేజీల రిపోర్ట్ ఇచ్చిన. చాలా బాగా ఇచ్చినావా, ఎవరికి ఓపిక లేదు, నువ్వు కూడా బాగా ఇచ్చినావు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న, మా ఫోటో దిగినాం, తప్పదు కదా ఇక చేసినాం. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, సార్ మీరు క్షేత్రస్థాయిలో తిరగండి, టీచర్స్ పూపిల్ అంటే విద్యార్థి ఉపాధ్యాయుని యొక్క మధ్యనున్న ఆ ఇంటరాక్షన్ గమనించండి. అక్కడ ఏమైనా భేదం ఎక్కువ అంటే దూరం ఎక్కువ ఉంటే దాన్ని ఎట్లా దగ్గర చేయాలి చూడండి. టీచర్ను మనము విద్యార్థికి ఎట్లా దగ్గర కావాలనేది ఎక్కడైనా లేమి కనబడితే దాన్ని సూచించు. టీచర్ ఎంత మంచిగా చెప్పినా విద్యార్థి సంగ్రహణ శక్తి అంటే వాడు గ్రహించే గ్రాస్పింగ్ కానీ వాడు రిసీవ్ చేసుకునే పద్ధతి ఉంటే ఆ పిల్లవాడిని ఎట్లా తీసుకోవాలని ఒక ట్రైనింగ్లు ఇద్దాం. అంతే తప్ప నువ్వు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా వేస్ట్ అని చెప్పినాం మేము. ఆయన ఒప్పుకోడు, ఆయన ఒక మైండ్లో ఫిక్స్ అయితే అదే ఉంటుంది. అలాంటి వ్యక్తి విద్యా కమిషన్ సరిపోడు. నేను అందుకే పల్లవి టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఆయనను పక్కన పెట్టాలి. పెట్టకపోతే నాకు ఇంకొక సమాచారం తెలిసింది, ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీలాంటి టీవీలు మైమ్నార్లు మన తొలి వేలు వాళ్ళు కూడా వచ్చిన పొద్దున. ఓకే, ఏదైనా టీవీలో మాట్లాడేటప్పుడు అథెంటిక్ ఉండాలి, అందులో నన్ను నమ్ముతారు. ఓట్లేసి గెలిపించకపోయినా మా టీచర్లకు నా మాట్లాడితే నమ్మకం. ఓకే, అరే హర్షన్న కరెక్టే చెప్పాడు, హర్షవర్ధన్ కరెక్టే చెప్పాడని. నేను ఆ విద్యా కమిషన్లో ఉన్నటువంటి అందరు మెంబర్లు నాకు వెరీ క్లోజ్. అందరు పేర్లు చెప్పారు, అందరూ వెరీ క్లోజ్. నేను ఫోన్లు చేసిన, ఇదేంది మీరు పక్కనే ఉన్నారు, ఫోటో చూసిన, పెద్ద సెల్ఫ్ గవర్నమెంట్ రోజు దిగినట్టు దిగినరా బాబు ఫోటో. మరి ఆయన అట్లా టీచర్ల గురించి మాట్లాడేటప్పుడు మరి మీరు ఏమనలేదా అంటే, నేను నలుగురికి ఫోన్లు చేస్తే నలుగురు ఒకటే సమాధానం చెప్తాను. ఏమని, లేదన్నా అది రిపోర్ట్లో లేనే లేదు, పెట్టేటప్పుడు కూడా వద్దన్నాము మేము, లాస్ట్లో తగిలిచ్చిండు, జీతాల గురించి మనకి ఎందుకు, ఏమన్నా సూచనలు చేద్దామంటే వినకుండా ముఖ్యమంత్రి దగ్గర పోయిండు. ముఖ్యమంత్రి గారు కూడా ఖుద్దు చెప్పిండంట, చైర్మన్ గారు మనకు ఆ జీతాల జోలి ఎందుకు, విద్యారంగాన్ని ఎట్లా పటిష్టపరచాలో నువ్వేమంటే తీసుకొచ్చినావు కదా, నేను చదువుతా. జీతాలు అనేది ప్రభుత్వం చూసుకుంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది. మనం ఎట్లాగో పిఆర్సీ కమిషన్ వేసినాం, రేపో మాపు పిఆర్సీ ఇచ్చేటప్పుడు చూద్దాం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా, ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మెయిన్ ఉన్నాయి పిలుచుకుందాం. ఇప్పుడు ఆ జోలి ఎత్తక అన్నాడంట. లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నాడంట. సరే అంత ఇంపార్టెంట్ అంటున్నాం, ఎందుకంటే వారు కూడా ఒక కమిషన్ చైర్మన్ వచ్చిన తర్వాత, ఒక రిటైర్డ్ ఐఏఎస్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా గదమాయించలేడు కదా. సరే ఇచ్చేది కానీ ఏమన్నా దీని మీద బదలాం అయితే నన్ను మాత్రం బదలం లేపకు, మా సార్ అట్లే చెప్తాడు, మరి ఏమంతా నన్ను మాత్రం బదలం లేపకు రా పోయి, అదేదో నువ్వు మెడమే వేసుకుంటట్టుంటే ఎస్ నేనే వేసుకుంటా అని అన్నాడు, చదివిండంట. ఇప్పుడు ఏమవుతుంది, నాకు నష్టం ఏంటంటే నువ్వు అడిగినది ఫస్ట్ పార్టీలో ఉన్నావు కదా నీకే. నేను పార్టీలో ఎందుకున్నా అంటే వీళ్ళందరి తరఫున కొట్లాడేటందుకే నన్ను మెచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జాయిన్ చేసిండు, రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అధికార ప్రతినిధి ఇచ్చిండు, మేనిఫెస్టో కమిటీ మెంబర్ ఇచ్చిండు. ఇప్పుడు నేను కింద జరుగుతున్న అసమ్మతిని, కింద వస్తున్న కోపోద్రేకాలను నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోతే నేను తప్పు చేసినట్టయితే. అంతే కదా. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ ఒక్కని వల్ల 2 లక్షల ఉపాధ్యాయుల కుటుంబాలు, గురుకులాలు గిరుకులాలు అన్ని టీచర్ కమ్యూనిటీ అధ్యాపక కమ్యూనిటీ వేసుకుంటే 2.5 లక్షలు ఉంటాం మేము. 2.5 lakhs ఉపాధ్యాయుల కుటుంబాలు ఇలా ముఖ్యమంత్రి గారి మీద ప్రపగండ లేపుతున్నాయి. ఏం లేపుతున్నాయి, గ్రూపులలో ఉన్నాయి కదా సోషల్ మీడియాలో, ముఖ్యమంత్రి అన్ని గ్రూపులు ఉన్నాడు, ఆగ్నూరు మురళి అన్ని గ్రూపులు ఉన్నాడు, మంత్రులు ఉన్నా చూడరు, అంటే వాళ్ళ స్థాయి పెద్దది చూసుకోరు. ఏమంటున్నారు తెలుసా, పిఆర్సీ ఇచ్చేది ఉంది, ఇప్పుడు 5 DAలు బకాయి ఉంది, ఇవి మళ్ళీ అడుగుతారేమో అని ముందే రేవంత్ రెడ్డి
ఆకునూరు మురళితో ఈ ఇది ప్రాబ్లం మాట్లాడిస్తున్నాడు. ముట్టి పుణ్యాన్ని కదా పాప ఆయన తిప్పాలు పడుతున్నాడు. హెల్త్ కార్డ్స్ ఇచ్చే మొన్న ఏదైనా ఎంప్లాయీస్ అనిపోతే 10 లక్షల బీమా ప్రకటించే 3 రోజుల కింద మా ఉద్యోగ సంఘాలలో నాకు ట్యాంక్ చెప్పిరి, మాకు ప్రమోషన్లు ఇచ్చే, సంవత్సరంలో 3 సార్లు ప్రమోషన్లు ఇచ్చే, 2 సార్లు ట్రాన్స్ఫర్లు చేసే, నెల ఆదివారం ఉన్నా, రేపు ఆదివారం కదా, రేపు చూడు, రేపు మధ్యాహ్నం వరకు నీకు తెలిసిన యా టీచర్ కన్నా ఫోన్ చేయి, జీతం వచ్చిందా లేదంటే మెసేజ్ నీకు పెడతాం. జీతం ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఒక డిఏ జర లేట్ అయింది, పిఆర్సీ లేట్ అవుతుంది, పరిస్థితి బాగాలేదు. కన్నా పొట్ట చేతిలో పట్టుకొని ఆయన ఏమంటాడు, కడుపు కట్టుకొని దొప్పుకుంటూ వస్తుంటే ఈ కింద జరిగే ప్రపగండ ఏమవుతుంది? టీచర్లే 2,50,000 కుటుంబాలు, టీచర్ల కుటుంబం నేనే ఉన్నానుకో కరుణాకర్, నువ్వు టీచర్ కాకపోయినా నాకు చుట్టా, నువ్వు కూడా బాధపడతావు కదా. నేనేం చెప్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ కావా? అవు కదరా భయ్, అమ్మ రేవంత్ రెడ్డి వచ్చి టీచర్ల జీతాలు కట్ చేస్తున్నాడంట, ఇది పుకారు లేపుతున్నా అంటే ఎంత నష్టం మా రేవంత్ నాకు?